శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 23 కుంభరాశి వారికి సాయంత్రం లోపు ఈ వార్త. ఎక్కడ ఉన్నా ఈ వీడియో మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 23 కుంభరాశి వారికి సాయంత్రం లోపు ఏ విధమైన వార్త అందబోతుందో, ఈ రాశి వారికి సంబంధించి ఏ విధమైన ఫలితాలను అలాగే శుభ అశుభ పరిణామాలను పొందుకోబోతున్నారో, ఎటువంటి పరిహారాలు, తెలుసుకోవాల్సిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కటి కూడా మనసులో గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు కష్టంతోనే పైకి వచ్చారని చెప్పవాలి. ఈ రాశి వారికి అధిపతి కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి కష్టానికి, నష్టానికి ప్రతిఫలాన్ని దయచేసేటటువంటి కర్మ ఫలితాన్ని ఇచ్చేటటువంటి శని భగవానుడు అదృష్టాన్ని ఇవ్వవలసే పరిస్థితులు ఈ రాశి వారికి అందబోతున్నాయి. ఈ రాశి వారి యొక్క నడక, నడవడిక కారణంగా, మాట తీరు కారణంగా, పద్ధతి కారణంగా వీరి కష్టం నుండి, వీరిని ఇబ్బందుల నుండి వేరు చేసేటటువంటి తత్వం ఇప్పుడైతే భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి దక్కబోయే అదృష్టం అంతా ఇంత కాదండి. వీరి మెంటాలిటీ ఏమిటనేది వీటితో ఎవరైనా ఉంటారో వారికి పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు తెలివైన వారు. చిన్నతనం నుంచి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవించి కుటుంబ బంధాలకు, బాధ్యతలకు ఎప్పుడు కూడా తల వంచి ముందుకు వెళ్ళినటువంటి మనస్తత్వం కలవారు. ఇప్పుడైతే ఈ రాశి వారికి కష్టం తీరబోతుంది. ఈ రాశి వారికి ఎక్కువగా అదృష్టం అనేది రాబోతుంది. ఈ రాశి వారికి సాయంత్రం లోపు ఒక చక్కటి వార్త అయితే అందుతుంది. జీవితానికి సంబంధించి ఉన్నతమైన మార్గంలోకి వెళ్లేందుకు ఒక చక్కటి ఫలితానికి సంబంధించి ఒక వార్త అయితే అందుతుంది. ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్టం పట్టబోతుంది. ఆ శని భగవానుడు వీరికైతే కనుక గ్రహస్థితిని అనుకూలంగా మలిచి వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అధికంగా దయచేయబోతున్నాడు. చక్కగా పూజిస్తే కనుక శని కూడా శుభకారకుడే అండి. అందుకే శని భగవానుడికి యొక్క కర్మ ఫలాలను ఇచ్చే తత్వం, శక్తి ఉంటుంది. కాబట్టి శని భగవానుడికి ఆరాధన చేసుకోవడం ద్వారా, నవగ్రహాలకు పూజ చేయడం ద్వారా వీరైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారి అధిపతి శని భగవానుడు కాబట్టి ఈ రాశికి సంబంధించి అదృష్టాన్ని ఇవ్వబోయేటటువంటి శని భగవానుడిని ప్రార్థించి శని బాధలు సమస్తము తొలగిపోయి సంతోషకరమైన పరిస్థితులు ఇప్పుడు ఈ రాశి వారికి కలగబోతున్నాయి. పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం అనుకూలించబోతుంది. ప్రతి విధమైన పరిస్థితుల్లో వీరికైతే కనుక అనుకూలత అనేది ఏర్పడబోతుంది. రాజకీయ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధిని చూస్తారు. ఉద్యోగ పరంగా స్థాన మార్పుని చూస్తారు. ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారికి సహాయపడతారు. అలాగే ఈ రాశి వారు నూతన వస్తు వాహనాలను గాని, భూములను గాని కొనుగోలు చేసే స్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ పరిణామాలను తెలుసుకున్నారు కదా. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన, అలాగే నవగ్రహాలకు పూజ చేసుకోవడం ద్వారా, శని భగవానుని పూజించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.